బిర్యానీ సతాంచేది లేకపోయి పొద్దున బతాలు దింపేది వచ్చినప్పుడు కదా సెలవులలో వచ్చినప్పుడు కదా బతాలు దింపి బిడ్డ కడుక్కొని బిర్యానీ లేవని పని రాదే ప్రశాంతంగా అనేది. నువ్వు అమ్మోళ్ళకి అప్పుడు చిన్నప్పుడు జుట్లు వేస్తుండంట కదా, వేస్తుండే జడదీసి మరి అందరు చదువుకున్నారు, అమ్మ ఎందుకు చదువుకోలేదే? అమ్మ ఎందుకు స్కూల్ పంపించలేను? అమ్మని స్కూల్ పంపిస్తుంటే పోలే కొట్టినాడు కొట్టినాడు కొట్టి 3 రోజులు దాకా వేసిన బడికి పంటే పోలే. నువ్వు ఏడ్చినావా? కొట్టి దెబ్బలు కొట్టేసిన ఎర్ర శరీరం ఎల్లు 5 ఏళ్ళు వచ్చినాయి. 4 రోజులు ఎర్ర శరీరమా అట్నే వస్తే 3 రోజులు వేసిన ఇద్దరు కన్న కొట్టి ఎంత కొట్టినా బడికి పోలే. అదనమాట. అందరు చదువుకురు, మా అమ్మ ఒక్కతే చదువుకోలే, కానీ మస్తు తెలివి. ఈ ముత్యాలకి ఎంత తెలివి ఉందో అంత తెలివి. పేర్లు గుర్తు పెట్టుకోవడం, ఫోన్ల డైల్ ప్యాడ్ లా అంటే చదువురాని వాళ్ళు ఫోన్ ఇయ్యరు కదా, అట్లాంటివి ఇవ మాత్రం అన్ని చేసేది అనమాట. మంచిగా ఫోన్లు కలపడం అవన్నీ చేసేది. అవో వెనకాల పోతుంది కదా, అవో గామనే మా అమ్మ గొల్ల రోషమ్మ, రోజా రోజా అని పిలుస్తాం మేము. అందరు మంచిగా వెళ్ళి సెటిల్. మా అమ్మ ఒక్కటి మాత్రం చదువుకోక ఇంట్లో కూర్చుంది అనమాట అప్పట్లో.